మీరు అసలు మీరు ఇతరులు ఉన్నారని కూడా యు ఆర్ నాట్ రికగ్నైజింగ్. వాట్ ఈస్ దిస్? ఇఫ్ దిస్ ఇస్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారని రికగ్నైజ్ చేయాలి మీరు. అటు ప్రజలు రికగ్నైజ్ చేయక మీరు రికగ్నైజ్ చేయక ఎన్నుకోమంటారు అసలు ఎక్కడుకోమంటారు? మేడం తప్పు మేడం, మీరు రికగ్నైజ్ చేయాలి వాళ్ళని. పాపం ఏం మాట్లాడతావు? మినిమం ప్రజాస్వామ్యవాదిగా ఒక గివ్ ఎ ఛాన్స్ టు అదర్. నువ్వేం మాట్లాడతావా? నీకేం తెలుసా? రాజ్యాంగం నుంచి వయాగియ అంటే కథ మనకే వస్తాం. వయాగియ గౌరవంగా మాట్లాడేసుకో. లేకపోతే చదువుకున్న వ్యక్తిగా మాట్లాడు. మేము నువ్వు ఏం మాట్లాడతావా? నీవే ఛాన్స్ టు అదర్స్. అదే పార్టీలు ఉంటాయి, ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్యం లేదు, స్వేచ్ఛ లేదు, నియంతృత్వం ఉంది. అదే నీ మాటల్లో నీకు ఏం చేస్తుండో నీ మాటల్లో కనబడుతుంది. నువ్వు అధికారంలో ఉన్నావు 9.5 ఏళ్లుగా, ఏం చేసినావు దాని మీద సమాధానం చెప్పండి. ఇలా కౌలు రైతులకు నువ్వేం చేసినావు? ఇదే నల్ల చట్టాలు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొస్తే దానికి సపోర్ట్ చేసింది మీరు కదా. మీరు దాని గురించి మాట్లాడి ఇలా కేంద్రంలో రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ రైతులకు ఏం మేలు చేసింది? ఇలా బీజేపీ రైతుల వ్యతిరేక ప్రభుత్వం, మరి ఆ బిల్లులకు మీరు సపోర్ట్ చేసింది నిజం కదా. నువ్వు దాని గురించి మాట్లాడు. నువ్వు అధికారంలో సంగీతం అంటే నీకంటే ఎక్కువ ఎవరు రైతులు చట్టాలు నీకు చదువుకున్న విద్యుగా మాట్లాడండి. ఇలా సమాజం గమనించండి. ప్రోత్సహిస్తే నీకంటే ఎక్కువ వస్తువులు ఉంటారు. ఓటు ప్రజలు బుద్ధి చెప్తారు. అందుకే నేను చెప్పేది ఇష్టం మాట్లాడతాను. చర్చ కష్టమైపోతుంది. మీరు ప్రజలకు ఏం చేసిరో చెప్పండి. కాళేశ్వరం డ్యామ్ మీద దాని గురించి మాట్లాడు. రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడు. ఎన్సీఆర్పీ రిపోర్ట్ ప్రకారం 10,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలా నిన్నగాక మొన్ననే రైతులు సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్యలు చేసుకున్నారు. నువ్వు దాని గురించి మాట్లాడు. రైతులకు ఆనాడు మేము ఉచిత విద్యుత్ ఇచ్చినావు, 24 గంటలు 2 లక్షల రుణమాఫీ చేసినావు. నువ్వు ఇలా కౌలు రైతుల గురించి మాట్లాడావా? పంట నష్టం గురించి మాట్లాడినావా? నువ్వు దాని గురించి ఇలా ఎవరు ఇక్కడ తక్కువ కాదు, నీకంటే ఎక్కువ చేయగలుగుతావు, నీకంటే ఎక్కువ చదువుకున్నాను. కానీ సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి మనం. నేను చెప్తా గిట్లా మాట్లాడుకుంటా ఏదో మాట్లాడదలుచుకున్నాడు, ఖరాబ్ చేయదలుచుకున్నాడు. చెప్పి తెలంగాణ రాష్ట్రంలో కూడా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా లైట్ చూసుకొని నేను చెప్పేది నువ్వు ఇప్పుడు ఆయన ప్రశ్నకు ఆన్సర్ చెప్తున్నా. మాటల్లో కనబడుతుంది అండి. మీ ఆదిండియా పప్పు తెలంగాణ పప్పు ఒక రాజ్యాంగం ప్రజాస్వామ్యవాదిగా నేను మాట్లాడుతున్నావు. నువ్వు దాని గురించి మాట్లాడుతున్నావు. కనబడుతుందా అంటున్నా. మీరు ఎవరు స్టార్ట్ చేశారు? ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు ఏదో అంటున్నారు. ఇలా తాళదనే వాడు ఉంటే తలదనే వాడు వస్తాడు. ఇలా మీకు అధికారం ఉందని కోస్తంటున్నారు. రేపు ఇదే అధికారం ఈ ప్రజల చేతి ఎన్నికైన ప్రభుత్వాలు ఈ ప్రజల్ని మిమ్మల్ని ఎక్కడ ఊకబెడతారో భారత రాజ్యాంగం ద్వారా లింగం యాదవ్ గారు ఓకే అండి. అనిల్ గారు